హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టమాటాలు స్టార్ట్ అయినాయండి. మనకి ఇవి చెర్రీ టమాటాస్, అన్ని చెర్రీ టమాటాస్, స్పూన్ టమాటాస్ ఉన్నాయండి. చూడండి స్టార్ట్ అయినాయి. కొంచెం దోరగా ఉన్నాయి కూడా తీసామంటే మళ్ళీ నెక్స్ట్ కాయలకి బలం సరిపోతుందండి. నెక్స్ట్ పెద్ద టమాటాలు, కాశీ టమాటాలు అవన్నీ నారు పోసున్నానండి. అవన్నీ ఫామ్లో వేయడానికి నార్లు పోసి పెట్టుకున్నాను. అవి ఫామ్లో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఇంకొక చెట్టు అండి. ఇప్పుడు 3 చెట్లలో టమాటాలు తీసుకున్నాను. ఇంకా ఈరోజు పూజకి పూలు ఏమేమి కోసుకున్నానో కూడా చూపిస్తాను మీకు. ఇలాగే ప్రతిరోజు చెట్లను చూసుకోవాలండి. వాటిని మనం చూసుకోవడం అంటే వాటికి చీడ పట్టకుండా చూసుకోవడం, మంచి ఎరువులు కల్లా నీళ్ళు ఇవ్వడం, అంటే ప్లెయిన్ వాటర్ కాకుండా ఏదో ఒక నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఉల్లిపాయలు కడిగిన నీళ్ళు, ఏవో ఒకటి అండి. అలా పైన నేను కలెక్ట్ చేసి పెట్టి తర్వాత ఒకసారి చెట్లకి ప్రతిరోజు ఇస్తాను. ఇది కొత్త పువ్వు అండి, చాలా బాగుంది, అందంగా ఉందండి. నేనైతే 6 years నుంచి పూజకి పువ్వులు ఇంకా ఆకుకూరలు అయితే 100% నేను బయట నుంచి ఇంట్లోకి తీసుకురానివ్వట్లేదండి. పచ్చిమిర్చి అయితే ఈ ఇయర్ నుంచే ఉండదు. చెట్లు పని అంటే ఏమీ ఉండదు, ఉట్టిగా నీళ్లు పోస్తాము, ఏముండదు అని అంటారండి. కానీ అదంతా ఉట్టిదే. నీళ్లు పోస్తే వచ్చే హార్వెస్ట్లు వేరు, మనం ప్రతిరోజు తీసుకునే కేర్ వల్ల వచ్చే హార్వెస్ట్లు వేరండి. దానికి దీనికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇది స్టార్ బెండ్ అండి. 3 రోజుల నుంచి 3 కాయలు కంటిన్యూగా ఇస్తుంది. ఇది గోంగూర మొక్కల్లో గింజల్లో పడి వచ్చిందండి. ఇంకొకటి వచ్చింది కదా, అసలు ఏం చెట్టో చూద్దామనేసి పక్కన పెట్టాను. అది స్టార్ బెండ్ అయింది. అలా అండి ఇవి కూడా వేయాలండి. ఫామ్లో వేద్దామని ఇక్కడ ఏమి వేయట్లేదండి, ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు. ఇంకోటండి మీకు ఒక దొంగను చూపిస్తానండి ఈరోజు. చూసారా పొచ్చు పురుగు ఎలా ఉందో? చాలా భయం వేసిందండి అది చూసి. అది నేను ఏమీ చేయకుండా ఆ కవర్లో కట్టి మూట కట్టేసి పక్కన పడేసానండి. ఇంకా ఇవి మన ఫ్రెండ్స్ అండి. ఇవి రైతుకి స్నేహితులు, ఈ వానపాములు, ఈ అర్త్వామ్స్. అవి కిందకు వచ్చేసాయండి. నిన్న వర్షం పడింది కదా, అలా కింద ఉండిపోయినాయని అలా తీసి వేసానండి. అలానే చేయాలండి. వర్షంలో ఇలాంటివి గమనించుకుంటూ ఉండాలి. అవి వెళ్ళిపోయినాయి అంటే మళ్ళీ అవి రావడానికి చాలా కష్టమవుతుందండి. ఇదొకటి రేర్ కలెక్షన్లో ఇదొకటండి, క్యాట్ ఐ ఫ్రూట్ అండి. ఇంకొకటి మొన్న మీకు గ్రీన్ చామంతి 3 colors 400 పెట్టి తెచ్చానన్నాను కదండి, అదండి. చూడండి మళ్ళీ మొగ్గలేసింది. నేను ఆల్రెడీ పెద్ద పూలు తీసేసాను, కోసి దేవుడికి పెట్టాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఇదండి నేను ప్లెయిన్ వాటర్ అసలు పొయ్యనని చెప్పాను కదా, ఇలా అండి నేను చేసేది. కింద నుంచి వాటర్ తెచ్చి 2-3 days అలా ఉంచి ప్రతిరోజు వాటర్ ఇలా బకెట్లో, ఆ 20 liters బకెట్తో నేను పైకి తీసుకొస్తానండి. తీసుకొచ్చి ఇలా మిక్సింగ్ చేసి వాటర్లో హాఫ్ అవి హాఫ్ ఇవి అలా ఎప్పుడు కంటిన్యూగా ఆ టబ్లో స్టాక్ ఉంటాయండి నాకు. నేను కింద నుంచి తెచ్చి ఆ టబ్లో స్టాక్ చేస్తాను. ఇలా అండి మన చెట్లు పచ్చగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.